ప్రేమించిన హృదయమే పగబట్టింది. కట్టుకున్న భర్తే అండగా ఉంటాడని భావించిన ఆమెకు తన భర్తే కాలయముడిగా మారాడు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతూ తన ప్రాణాన్ని నిలుపుకోవాలని ఆమె చేసిన పోరాటం చివరికి ఓడిపోయింది. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని సాయిపూర్లో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రేమించి పెళ్లాడిన భర్తే కాలయముడిగా మారి తన తల్లిదండ్రులతో కలిసి భార్యను హత్య చేశాడు. 8 నెలల క్రితం అనూష పరమేష్లు ప్రేమ వివాహం చేసుకోగా మొదటి నుంచి కూడా ఈ పెళ్లి పరమేష్ తల్లిదండ్రులైనటువంటి లాలమ్మ మొగులప్పలకు ఇష్టం లేదట. ఇక దీనికి తోడు అదనపు కట్నం తేవాలని చెప్పేసి వారు అనుషను తరచూ వేధింపులకు గురి చేసేవారు. ఈ క్రమంలోనే ఇంట్లో జరిగినటువంటి గొడవలో భర్తతో పాటు అత్తమామలు కలిసి చేసినటువంటి దాడిలో ఆమె మృతి చెందింది. ఈ దాడిలో తీవ్రంగా ఆమె గాయపడింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరి తుదిశ్వాస విడిచింది. దారుణం జరిగిన తర్వాత నిందితులు అనుష కుటుంబ సభ్యులకు సమాచారం అందించి అక్కడి నుంచి పరారైనట్టుగా తెలుస్తుంది. తన కూతుర్ని వరకట్నం కోసమే వేధించి చంపేశారని అనుష తల్లి చంద్రమ్మ కూడా ఆరోపిస్తుంది. ఘటనపై ఇప్పటికే పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. ఎన్నో కలలతో తన ప్రాణంగా ప్రేమించినటువంటి వ్యక్తితో నూరేళ్లు కలిసి ఉంటాడని అడుగుపెట్టిన ఆ ఇంటి మహాలక్ష్మి కేవలం 8 నెలలకే శవమై బయటకు వచ్చింది. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని సాయిపూర్లో ఈ దారుణమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. ఇక నాగరిక సమాజం తలదించుకునేలా యొక్క ఘటన అయితే జరిగింది. ప్రేమించిన హృదయమే పగబట్టినటువంటి పరిస్థితి. ఇక అనుష పరమేష్కు సంబంధించి 8 నెలల క్రితమే వివాహమైనట్లుగా కూడా తెలుస్తూ ఉంది. సో కొద్ది రోజులుగా చూసినట్లయితే వాళ్ళ మధ్య గొడవలు జరుగుతున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఇక కనికరం లేకుండా భర్త అత్తమామలతో కలిసి చేసినటువంటి అంటే దాడి చేస్తుంటే ఆమె ఎంతలా విలవిల్లాడి ఉంటుందో ఊహిస్తేనే ఒళ్ళు గగురు పుడుస్తుంది. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతూ తన ప్రాణాన్ని నిలుపుకోవాలని ఆమె చేసినటువంటి పోరాటంలో చివరికి ఓడిపోయింది. ఇక నా కూతురు ప్రేమను నమ్మి వెళ్ళింది, కానీ ఆ వరకట్న పిశాచులు నా బిడ్డను బలి తీసుకున్నాయని చెప్పేసి ఎవరైతే చనిపోయినటువంటి ఆ యొక్క బాధిత కుటుంబానికి చెందినటువంటి చంద్రమ్మ అంటే వాళ్ళ తల్లి కూడా చెప్తున్నటువంటి మాటలు, రోదనలు కూడా అక్కడ ఉన్నటువంటి వారిని కన్నింటి పర్యంతం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఈ దారుణం చేశాక సమాచారం ఇచ్చి అక్కడి నుంచి పరారైనట్లుగా కూడా తెలుస్తూ ఉంది.